పవన్ సినిమాలపైన క్లారిటీ వచ్చేసినట్టే. ఇప్పటి వరకు అసలు షూటింగ్స్ కి ఎప్పుడొస్తారో, సినిమాలు ఎప్పుడు కంప్లీట్ చేస్తారో అని పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తున్న డైరెక్టర్లకి, నిర్మాతలకి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. వచ్చే 3 నెలలు అసలు సినిమాల వైపు తొంగి చూసే ఛాన్స్ లేని పవన్ తిరిగి షూట్ లో జాయిన్ అయ్యేదెప్పుడో తెలుసా? పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్న నిర్మాతలకు, డైరెక్టర్లకు కాస్త క్లారిటీ వచ్చింది. లాస్ట్ ఇయర్ నుంచి సెట్స్ మీదున్న పవన్ కళ్యాణ్ సినిమాలు ఎప్పుడు కంప్లీట్ అవుతాయో, అసలు పవన్ కళ్యాణ్ షూటింగ్ కి ఎప్పుడొస్తారో అన్న విషయాలపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది. లేటెస్ట్ గా వచ్చిన ఎలక్షన్ నోటిఫికేషన్ తో మరో 3 నెలల వరకు పవన్ అసలు సినిమాల వైపు చూడరు అని ఫిక్స్ అయిపోయారు అందరూ. ఎలక్షన్స్ ప్రాసెస్ జూన్ వరకు ఉండడంతో గ్యారంటీగా జూన్ వరకు పవన్ కళ్యాణ్ సినిమాలు సెట్స్ మీదకెళ్లే ఛాన్సే లేదు. ఇప్పటికే క్యాంపెయినింగ్ లో ఫుల్ బిజీగా ఉన్న పవన్ దాదాపు 4-5 నెలల నుంచి షూటింగ్స్ కి దూరంగానే ఉన్నారు. అయితే ఎక్కడైనా గ్యాప్ దొరికితే పవన్ షూట్ లో జాయిన్ అవుతారేమో అనుకున్న వాళ్ళకి క్లారిటీ వచ్చింది. అందుకే ఓజీ సినిమా 50% కి పైగా అయిపోయినా దాదాపు మరో 4 నెలలు పవన్ షూట్స్ కి దూరంగా ఉంటారు కాబట్టి సెప్టెంబర్ 27కి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. పవన్ చేతిలో ప్రస్తుతం 3 సినిమాలున్నాయి. అప్పుడెప్పుడో 3 ఏళ్ల క్రితం క్రిష్తో మొదలుపెట్టిన హరిహర వీరమల్లు, సుజిత్తో ఓజీ, హరీష్ శంకర్తో ఉస్తాద్ భగత్ సింగ్, ఈ 3 సినిమాలు కమిట్ అయి ఉన్నారు పవన్. అయితే దాదాపు సంవత్సరం నుంచి హరిహర వీరమల్లు షూటింగ్ జరగడం లేదు. ఓజీ 50% కి పైనే కంప్లీట్ అయింది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ 5 రోజుల షూటింగ్ జరుపుకుని పవన్ పాలిటిక్స్ లో బిజీ అవడంతో ఆగిపోయింది. హరీష్ రవితేజతో మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తూ ఉండడంతో ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోయిందన్న టాక్ నడుస్తోంది. అయితే ఈ రూమర్స్ కి చెక్ పెడుతూ ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అంటూ నిర్మాతలు మైత్రి మూవీస్ తో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ టీం కూడా పోస్ట్ చేయడంతో పవన్ తో ఉస్తాద్ మూవీ ఆగిపోలేదని ఫ్యాన్స్ ఆనందపడిపోతున్నారు. ఇలా ఎన్ని సినిమాలున్నా పవన్ షూట్లో జాయిన్ అయ్యేది మాత్రం జూన్ తర్వాతే అంటున్నారు జనాలు.